హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం పోపు దినుసులు, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, ఉల్లిపాయ, కరివేపాకు, సొరకాయ ముక్కలు తీసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రను కొంచెం ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకొని కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ అయితేనే బాగుంటుంది, ఎండుకారం వేస్తే బాగుండదు. ఇప్పుడు మనం బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందండి, ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇది సొరకాయ ముక్కలను ముట్టి తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలండి. సొరకర్రీలో ఎండుకారం వేస్తే అస్సలు టేస్ట్ ఉండదండి. సొరకాయ ముక్కలు మంచిగా ఆయిల్లో చాల్చి ఫ్రై అవ్వాలి. లేవగానే ఫస్ట్ మా పిల్లలు అడిగే మాట, మమ్మీ ఏం కర్రీ చేస్తున్నావు, ఏం టిఫిన్ చేస్తున్నావు? మీ పిల్లలు కూడా ఇలా అడుగుతారా? కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి,